పోతే మింగలేక తప్పాలి ఏం పోతా కేతులు ఆడి షాయ్ పోతా పోతే వల్ల గుట్ట గుట్ట మింగలేవు ఇంకో పార్టీగా ఇప్పుడు చేస్తుంది ఇగో కట్టిస్తుంది నువ్వే కావా వెనక సిరి బాబా మేడలమ్మ కట్ట చేతికి ఇచ్చినావు కానీ అచ్చగానే నిన్నెట్లో ఓనిస్తానన్నాడు దేవుడు బాబా నువ్వు అన్న మాటలాగే మేడలమ్మ కింద పడ్డదే మేడలమ్మ పొంగడన్న ఇయ్యరాదే మేడలమ్మ రాక బగ్గ మాట్లాడిగా కూమాటి నడు నాకు నడవాలంటే ముసలి నడవతారు ఎవరు ఇయ్యాల గొంగడి ఎవరికంటే వాళ్ళ పిండి ఓ చాలా చెప్తున్నావు దిగిరని చెప్పి కంటే లేడీస్ ఇంకోళ్ళు పట్టాలి సంసారం ఎత్తాం కావచ్చు ఎంతైతే గట్లా ఇస్తాను గొంగడి పట్టుకో ఇక పట్టు ఇచ్చిన అయ్యో రాత్రి మూతిటి బట్టి ముక్కర పెట్టి రాదంటే నా కట్ట నీకు ఎరక నా కట్టం కిట్ట పర్వానికి ఎరక నా గడ్డం మీద ఆయనకి ఎరక ముంగట కూర్చుని గడ్డం పోతుంది నా కట్టం నీకు ఎవరక మళ్ళీ కార్మిక ఎరకమ్మ బాధలు ఇంకో పట్టు నీది అదో ఇస్తున్న పట్టు ఇచ్చిన ఇక బాబా బాబా ఏమో కట్టుంది ఇక కట్ట చేతికి ఇచ్చినావు ఇంకా నీకు నవ్వుతాను అన్నాడు బాబా నువ్వు అన్న మాటలకు మేడలమ్మ చూసి పీకినాది మేడలమ్మో కోసి పాడవాడ నా కోసే నీ పెట్టుకో అవు రాక నా కోసే నీ పెట్టుకోక లంగ చీర కట్టుకుంటున్నా ఎట్లా పెట్టిన సూపర్ ఇది సాధన అంటే దేవుడు 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 తప్పడు తప్పడు దేవుడు అంటే దేవుడు 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 తప్పడు తప్పడు కోసి పాడవాడా నేను మాట్లాడకు నేను చూస్తే నాకు అజ్ఞానం పెట్టబోతే ముసలా ఒక ముచ్చట పెట్టాడు 30 వస్తాయి ఇంకా పట్టు చెక్కిన అయ్యో పెట్టినాయిగా బాబా మేడలమ్మ గోంగడిచ్చినావు గోసి వేసినావు కట్ట చేతికి ఇచ్చినావా అని బాబా మేడలమ్మ ఇక నీ సత్యం చూస్తా బామా పారేడి గంగ గట్లతో ఉన్నదాని తొవ్వ ఎప్పి ఎప్పడోలమట మఠాన మాయమాయి భగవంతుడు మళ్ళీ నీ సత్యం చూస్తున్నా అని భగవంతుడు వెళ్ళిపోతున్నాడు బాబా మేడలమ్మ గంగ తోలు పట్టుకొని ఏనాడబోతున్నదో మేడలమ్మ ఓని గాని భగవంతుడు మళ్ళీ గంగ దగ్గరికి పోతే సత్యం సత్యం అంటే సత్యం తప్పది సత్యవీర గంగ నీకు పోయిన బిడ్డ నీలారి గంగ మారు పోయిన బిడ్డ మా తల్లి గంగ చెంచు పోయిన బిడ్డ శరియా గంగాదేవి చిన్నమ్మ దగ్గరికి పోయి ఏనాడు ఇల్లు మాయం వేయగలనా అని భగవంతుడు మళ్ళీ ఏనాడు మఠాన మాయమాయి గంగ గడ్డల మీద పడుతున్నాడు దేవరాజు మల్లనా నువ్వు ఎక్కడ ఉన్నవమ్మా చిన్నమ్మ చిన్నమ్మ గంగదేవి గంగదేవి గంగదేవికి ఎప్పుడు దిక్కు అని చెవులోపల విన్నట్టు మరి చెవులోపల విరిచినట్టు ఎప్పుడు మరి వినిపిస్తున్నదో ఎవరు విరుస్తున్నారు మరి ఏమి కష్టం వచ్చింది అన్ను లేని కన్నీరు అవరే ఏమి కన్నీరు ఏం బాధ ఎందుకని విరుస్తున్నారు అనుకోని అమ్మవారు గంగదేవి రామ రామ
మల్లయ్య పగళ్ళు పెట్టిరా ఇట్లు చెట్లు తొమ్మిదొంగ జవాబుదారి ఎవరేమన్నా గడ్డ పోతే ఇట్లా నేనన్నడా ఈ ముసలా బాగా మునుగుతుందా రాకేమన్నదా మూల పుస్తకం ముసలా అద్దాలు పెట్టుకొని పెద్ద కూర్చున్న ముంగడ అద్దాలు పెట్టవేమన్నదా వచ్చిన బదులు రానా కొడుకో నా బాగా అవును కూడా వాట్ ఇస్ యువర్ ప్రాబ్లమ్స్ వై ఆర్ కమింగ్ దిస్ ప్లేస్ అయ్యో ప్రాణులు బాలంత కట్టుకోండి ఈమె పేరు రశ్మి ఆమె అనసూయ అగో చూడకు పన్నాడే సుమా అగో బర్రెలక్క చూడు బర్రెలక్క కానీ మమ్మీ ఎందుకు వచ్చినావు ప్రాబ్లమ్స్ నాని చిరుకల మొక్కలు చిన్నది నన్ను భార్యవాడు భగవాన్ ఎవరు ఏమన్నారు కానీ నీ కోడలు ఏనాడు భర్త అని బావ లేకుండా మొగడని మోదు లేకుండా నీళ్లు తెత్తనని పోతాంది నేనాడు గురిగడ నీళ్ళకే కొడక మల్లయ్య రాకని ఇంటికి నేను వచ్చిందనుకోనా చిన్నత్త గంగదే వచ్చిందని కూర్చుంటే పీటలేసి కూతార మాట్లాడి కష్ట సుఖాలు వరుసుకుంటది అందుకే అంటారు నా తల్లు పువ్వు ఒకటే ఆడోళ్ళ మరో ఆడోళ్ళ తెలుసు అంటారు రావక్క అయ్యో రావక్క వేసిపోతున్నావా వేసి ఇంటికి వస్తున్నావా అంటున్నా అయితే కానీ నాని కోడలకు నీళ్ళు అదే అద్దు అంటున్నా నీకు కొడుకు ఎక్కువనా కోడలు ఎక్కువనా కొడుకే కోడలే ఇయ్యాల రేపు అంతమంది పింఛన్ రాకముందు కోడళ్ళతో మంచిగా ఉంటే కోడళ్ళు మంచిగా ఉడుకుడుకు అన్నం ఎత్తులు మంచిగా కూరలు వేసి మంచిగా పెట్టకపోదురా కొడుకు ఏం చేస్తాడు దుబాయ్ మస్కట్ పోతాడు లేకపోతే షేర్ కాడిపోతాడు అవునా అంటి పెట్రోల్ ఎవరు కోడళ్ళు కదా అత్తలు ఏం చేయాలంటే కోడలు బిడ్డ లెక్క చూసుకోవాలి కోడళ్ళు అత్తలు తల లెక్క చూసుకుంటే సంవత్సరం మంచిగా ఉంటది ఉంటదా గురువుకుంటా పోకు గురిగా గుంపడి చేసినావు నువ్వు నవ్వే సంవత్సరం గిట్లా చెప్తున్నావు అర్థం అంటానా అయ్యకో అంటానా కొడుక ఉనకొచ్చిన కోడలు ఎక్కువ ఆయన కన్న కొడుకు కాదు ఆయన కన్న కొడుకు అయినా పర్వాలేదు కానీ ఇవాళ రేపు లేడీస్ మహిళా సంఘాలు ఉన్నది ఆడోళ్ళు ఒక్కటైర్రు మహిళా సంఘాలన్నీ లేచి నుంచి మొగోళ్ళ సంఘాలు మొత్తం పండి చూడు మీ సంఘం చూడాలి దుబ్బ సుత్తు సంఘం దోమపొడి తగ్గింది నీకు అర్థం 3 లింగాలు ఆడో 2 లింగాలు అగో లేడీస్ లింగం ఒక్కటి ఈ ముసలింగం అయితే ఒక్కటి మూలుకుంటున్నది మరి ఇక్కడ మా సంఘం చూడు ఏడ చూసిన గుంపులు మా సంఘం ఏం చేయమంటే బగారు తిన్నారు బాగా బొరుతారు కానీ మా సంఘం చూడు మరి లేదా మెజారిటీ అగో వీడు 2 లింగాలు నేను చూడలేదు ఇగో నీ సంఘం ఇక్కడ కనబడ్డది కదా నీ సంఘం ఏడు ఉంటది నా సంఘం రేపు పొద్దుగాల 10-11 గంటలకు వైన్ షాప్ కూడా చూడు సాయంత్రం చూడాలి ఇక 4-5 గంటలు మోపైందంటే 9 గంటల దాకా ఇక నీ సంఘం అక్కడ ఉంటది ఆడికే 9 ఆంగలుడు ఇక బజార్ల పుంట మీ సంఘం పర్మిట్ రూమ్ సొల్లుగా అప్పుడు మా బుక్కుడు పక్క కుక్కలు ఇలిచినట్టు ఇలుచుకుంటారు అక్కడ ఇక నీ సంఘం చూడు నా సంఘం మా సంఘం చూడ ఎంత ధరడిస్తున్నారు నిజంగానే మహిళా సంఘాలు మొత్తం లేచి నుంచి మీ లేడీస్ మొత్తమే ఆగుతలేరు మరి ఏం జరుపుకున్నావు ఏడాగుతారు మొగోళ్ళేమో శిరీష నీ పేరు రేపటి నుంచి శిరీష అరుకులు రావు బాలమని కాదు బర్రెలక్కనే నీ పేరు ఎమ్మెల్యే విలువంటే కొల్లాపూర నీవి గెలుతావు తీరు రంది పడకిగా నువ్వు ఎమ్మెల్యే అవుతావిగా బర్రెల అక్కకే మనవటనాలి అయితే అని నాని నిల్లిస్తా అంటున్నా ఎంత చెప్పినా నా మాట వింటలేవు అమ్మా ఈనాడు వచ్చి నీళ్ళు తెచ్చిందనుకో నా మీద ఎత్తెత్తే నాదేమన్నుంటదా అదే ఇప్పటికన్నా మాట్లాడుతుంది పెద్దగా పెడుతుంది అమ్మా ఇయ్యకంటే ఇస్తాను అంటాను నీకు కొలకొచ్చిన కోడలు ఎక్కువ వచ్చిందని హేలో అరే అదేవో ఏలకు రాజా
కొట్టింది ఏవే చిన్నమ్మ గంగదేవి కొడుకన్నా ప్రబలేదా గిరగిర నింపి మనిషి కొట్టి ఏనాడు ఏనుగంత బాధ వేల మీద వెళుతుంటే అయ్యో అడవిల్ల గంగదేవి నీకంటే ఎక్కువ కొడక నాకెవరు లేరు నాకంటే కొడక ఇక నీకు ఎవరు లేరు కొడుకు కొడక ఎముకలు ఒక్కలు పల 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 ఇరుగుతున్నాయి వచ్చే పోయే జీవనాలు అవుతున్నాయి కొడక ఎదవీ పదమూరా నా కొడుకు నువ్వు తీరా నా కొడుక నా కొడక నేను నీకు దండం పెడుతున్న కొడక ఇక నీళ్లు ఇచ్చేదాన్ని కొడక నువ్వు కన్న కొడుకు కోడలు తోడి నాకు సంబంధం లేదనుకోని ఆడవిల్ల గంగదేవి నా కొడక 7 రాజ్యాలు 7 దేశాలు 7 14 రాజ్యాలు తిరిగిన కానీ ఎరక్కాయ బుర్రలు నీళ్ళు కూడా దొరకకుండా ఏ పూట నా పేరు గంగదేవి కానీ గంగమ్మ గంగాలో బతికేనా కిందికి ఎత్తా ఉన్నారా గంగదేవి చూడండి నా తల్లులారా మన చక్కటి 7 సంవత్సరాల సంగలోపల ఎత్తుకొని పాదాలు గంగలోపల ఎప్పుడు పోతున్నదో వల్లే పూలోనే మడుగులు ఎండుతున్నాయి కన్నేరు ఊరోలు గంగలు ఎండుతున్నాయి సామంతి పూలోనే చీరలన్నీ ఎండిపోతున్నాయి పువ్వులోనే ఆవులు ఎండిపోతున్నాయి ఎక్కడ చూసినా గానీ మరి ఎలక్కాయ బుర్రలు కూడా నీళ్ళు లేకుండా చేసి గంగదేవి పాదాలు లోపలు ఉన్నాయి అడవిల్ల వేడమ్మ ఇక నేను ఆ గంగ లోపల నీళ్లు దొరుకుతాయి ఎందుకంటే తాగేది గంగా తల కోసుకునేది గంగా సర్వ చెండాలం ఆపే సత్యవీర గంగా ప్రపంచం లోపల అందరు సత్యం తప్పిన గంగదేవి సత్యం తప్పదట ఆ గంగ కడుకొని చెరువు తోడుకొని నేను తీసుకు అత్తను అనుకోని అడవిల్ల వేడమ్మ వెళ్ళి పోతావే గంగా కట్టాలైతేరా గంగ కొట్టలు తొవ్వలు పట్టుకొని గంగ లోపల పోయి నేను చెరువులు రవ్వన్న నీరు తీసుకొని వస్తానా ఎక్కడ చూసినా కానీ నీళ్లు కనబడతలేవు అక్కడక్కడ ఉసిగే పచ్చి ఉన్నది ఆ పచ్చి ఉన్నదంటే పదను ఉంటది పదను ఉన్నదంటే నీళ్లు ఉంటాయి ఆ యొక్క గంగ లోపల చెరువు తవ్వుతా చెరువు తవ్వినాక మరి ఆ నీళ్ళు వస్తే నీళ్లు నింపుకొని తీసుకొని పోయి ఆ పూన మళ్ళీ భోజనకి నీళ్లు వస్తే వాడు తాగుతాడు సత్తలు నా పీడ వస్తే కోడి కూర్తుంది అక్కడికి వెళ్ళిందనుకో అవ్వగారింటి కాడ మంచిగా ఉండొచ్చు అయ్యో శివరన్నరా మేడనమ్మ శిలువలు తీసుకుంటా పోసిన కుప్పలు అన్ని తిరుపతి కొండలైతున్నాయి తీసి పారబోసిన కొండలన్నీ పర్వతాల కొండలైతున్నాయి తవ్వుకుంటా నా తల్లులారా ఉష్క తవ్వుతా ఉంటే ఉష్క కొచ్చగా ఉండి మన యొక్క ఏళ్ళు కోసుగా పోయి రవ 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 రక్తాలు కారుతున్నాయి జీవనాలు అవుతుంది తవ్వుకుంటా పోతుంది కానీ నా తల్లులారా నేను ఎక్కడ పోతున్నా ఎంత లోతు అవుతుంది ఎంత ఉష్క తీస్తున్నా నాని ఆడవిల్ల తెలవబోదు అయితే నీళ్లు దొరికే సమయం లోపల మరి చూసిన భగవంతుడు రారాజు మల్లయ్య దేవరాజు మల్లయ్య కళ్ళ చూసి 3 గుండాల వాడు 3 జెండాల వాడు భగవంతుడు రారాజు మల్లయ్య బంతి పూషాయ భగవంతుందే బండారు ఛాయ భగవంతుందే కరెంటు బుగ్గ ఛాయ భగవంతుడు రారాజు మల్లయ్యదే ఒక అవతారం మీద శిలక రామన్న అవతారం మీద ఉన్నాడు ఒక అవతార పర్వతాల కొండ మీద ఉన్నాడు 3వ అవతారం మరి ఏమి చెయ్యాలి ఎట్లా చెయ్యాలి